audio jungle. యథావిధిగా కొనసాగించాలనేటువంటి నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్నటువంటి క్రమంలో ఈరోజు ఏ ప్రభుత్వానికైనా ప్రజల ఆలోచన విధానాలకు అనుగుణంగా ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి అసమానతలను అది సామాజిక కానీ విద్యాపరంగా కానీ రాజకీయం కానీ ఏ రకమైన అసమానతలున్నా ఆ అసమానతలను ఛేదించి అన్ని వర్గాలకు అన్ని హక్కులను దక్కే విధంగా ప్రభుత్వ ప్రణాళికలు ఉండవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. దాంట్లో భాగంగానే ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ కార్యక్రమాన్ని కూడా కంటిన్యూ చేయాలన్నటువంటి ఆలోచనతో ముందుకు పోవడం. మరి ముఖ్యంగా అధ్యక్ష, చాలామంది మేధావులు చెప్పినారు అవి కోట్ చేసి టైం వేస్ట్ చేయకుండా విద్య మీద వెచ్చించే ప్రతి రూపాయి కూడా అది ఖర్చుగా భావించకుండా అది ప్రభుత్వాలు కానీ ఒక కుటుంబంలో పెద్దగా తల్లి తండ్రి కూడా పిల్లల విద్య కొరకు పెట్టే పెట్టుబడి ఏదైతే ఉందో దాన్ని ఖర్చుగా కాకుండా పెట్టుబడిగా చూడాలి. ఎందుకంటే ఈ పెట్టుబడే రేపు భావి తరాలుగా వీళ్ళందరూ సమాజంలో అత్యున్నత స్థానాల్లో ఎదిగితేనే అప్పుడు మన తెలంగాణ రాష్ట్రం యొక్క అన్ని రకాల ప్రామాణికంగా అంటే ఆర్థికంగా సామాజికంగా నైతికంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఆలోచనతో దీన్ని ఖర్చుగా కాకుండా పెట్టుబడిగా చూడాలన్నటువంటి ఆలోచనతో ప్రభుత్వాలు అన్నీ కూడా ముందుకు పోయినాయి. ఈ ప్రభుత్వం కూడా ముందుకు పోతున్నందుకు సంతోషిస్తున్నాం అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాజిక నేపథ్యాన్ని చూసుకుంటే అధ్యక్ష, సమాజంలో ఉన్నటువంటి అత్యధికులు దాదాపు ఉన్నటువంటి 3 కోట్ల, అది ఎస్కే సర్వే ప్రకారం చూసినా లేదంటే 2011 సెన్సెస్ ప్రకారం చూసినా 3.5 కోట్లకు పైబడి 3,68,76,544 మంది ఉన్నటువంటి ఈ తెలంగాణ సమాజంలో దాదాపు 16% ఎస్సీలు అప్పుడుంటే ఈరోజు 17.48 వరకు ఎస్సీలు ఉన్నారు. 9.88 దాదాపు 10 వరకు మైనార్టీలు, అదేవిధంగా బీసీలు 51కి పైబడి ఉన్నారు, మైనార్టీలు 14కు పైబడి ఉన్నారు. ఆ రకంగా అధ్యక్ష ఈ వర్గాలకు అన్ని రకాలుగా తోడుగా ఉండి ఆ తల్లిదండ్రులకు కూడా ఆర్థికపరమైనటువంటి భారం పడకుండా ఫీజు రీయింబర్స్మెంట్ కార్యక్రమాన్ని ఒక చారిత్రాత్మక నేపథ్యంతో తీసుకున్నటువంటి నిర్ణయం అధ్యక్ష ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. దాంట్లో అధ్యక్ష ఇంత పెద్ద మెజారిటీ వర్గాలను సంతృప్తిపరిచి మెజారిటీ వర్గాలకు నాణ్యమైనటువంటి విద్యను అందించే కార్యక్రమము ముందుకు పోతున్నటువంటి క్రమంలో ఈ 3.5 సంవత్సరాల్లో అధ్యక్ష దాదాపు ఇది 8వ సమావేశం, శాసనసభ సమావేశం. 8 సమావేశాల్లో 6 సమావేశాల్లో ఫీజు రీయింబర్స్మెంట్ మీద చర్చ జరిగింది అధ్యక్ష. 6 సమావేశాల్లో దాదాపు 4 సమావేశాల్లో ఫీజు రీయింబర్స్మెంట్ మీద మీరు అనుమతిస్తే మీ అనుమతితో నేనే దాని మీద చర్చ చేయడం జరిగింది అధ్యక్ష. దాంట్లో అధ్యక్ష ఈరోజు కళాశాలలో అనేక కళాశాలలు దాదాపు 14 లక్షల మంది విద్యార్థులు ఈ పథకం కింద లబ్ధి పొందుతూ ఉన్నారు. ఉన్నత విద్యను అభ్యసించడానికి పోతున్నటువంటి క్రమంలో దాదాపు 6,843 కళాశాలలు తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ను ఉపయోగించుకొని 14 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్యను అందిస్తూ ఉన్నాయి అధ్యక్ష. దాంట్లో దాదాపు అధ్యక్ష 5,550 వరకు ప్రైవేటు విద్యా సంస్థలు ఉంటే 1,293 వరకు ప్రైవేటు విద్యా సంస్థలు, దాదాపు 18-19% ప్రైవేటు గవర్నమెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అయితే 81% దాకా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కు ఈ డబ్బు చేరుతూ ఉంది. అయినప్పటికీ అధ్యక్ష ఈరోజు 3.5 సంవత్సరాల్లో 4 సార్లు నేనే మాట్లాడి 6 సార్లు చర్చ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఈరోజు శాసనసభలో బీద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అతి ప్రధానమైనటువంటి విద్యకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వ పరంగా సరైనటువంటి ప్రోత్సాహం అందడం లేదు అని మళ్ళీ చర్చ జరిపే అవసరం వచ్చినందుకు మాత్రం బాధ కలుగుతూ ఉంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈరోజు ఇంతకుముందు చెప్పినట్లుగా 6,843 కళాశాలలు, 14 లక్షల మంది విద్యార్థులు, దాదాపు మెడిసిన్ అయితేనేమి, ఇంజనీరింగ్ అయితేనేమి, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడి, ఎంఈడి, వృత్తి విద్యా కోర్సులు, డిగ్రీ, ఇంటర్మీడియట్, ఈ రకంగా అనేక కోర్సుల్లో విద్యార్థులుగా తయారై భావి జీవితాల్లో బాగుపడితే వాళ్ళే రేపు తెలంగాణ సంపదగా తెలంగాణ స్టఫ్ యావత్ ప్రపంచంలో విస్తరింపజేయబడి వెదజల్లబడి తెలంగాణ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటించి ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపజేయడానికి ఉపయోగపడే యువ శక్తిగా అవతరించబోయే క్రమంలో అధ్యక్ష
ఈరోజు చూడండి అధ్యక్ష, ఒక్కొక్క సంవత్సరాన్ని తీసుకుంటే అధ్యక్ష, 2014 జూన్ 2వ తేదీ మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి అప్పటికే 13వ సంవత్సరము బడ్జెట్ అలొకేషన్స్ అయిపోయిన తర్వాత మనం అధికారంలోకి వచ్చినాం. అట్లా 11, 14, 15, 15, 16, 16, 17 ఇప్పుడు కంటిన్యూ అవుతున్నటువంటి 17, 18 ఆర్థిక సంవత్సరానికి చూస్తే అధ్యక్ష ఇంకా కూడా దురదృష్టం ఏంటంటే గౌరవ మంత్రి గారు ఇచ్చినటువంటి నోట్లో కూడా ఉంది, ఇంకా కూడా మొదటి సంవత్సరంవి ఇంకా పెండింగ్లో పెట్టినారు. ఎందుకు పెట్టినారో అర్థం కావట్లేదు. చాలా డబ్బులు చాలా కళాశాలల్లో పెండింగ్లో ఉన్నాయి. 2వ సంవత్సరంవి ఇంకా కొన్ని పెండింగ్లో ఉన్నాయి. 3వ సంవత్సరం అయితే అన్ని పెండింగ్లో ఉన్నాయి. 4వ సంవత్సరం అయితే కొనసాగుతూనే ఉంది. ఆ రకంగా గణాంకాల విషయానికి వస్తే దాదాపు 4,000 కోట్ల పైచిలకు వివిధ కళాశాలలో, అంటే ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉన్నాం అధ్యక్ష. ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ మీద అసెంబ్లీలో చర్చ ఉంది అని చెప్పి తెలుసు, 3 రోజుల ముందే తెలుస్తుంది. అయితే ఆ చర్చ ఉంది అని కూడా అప్పటికప్పుడు ఆ రోజు కొన్ని ఈ రోజు కొన్ని రిలీజ్ చేసిండవచ్చు, నేను కాదన్న. ఆ రకంగా ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈ క్షణంలో కూడా ఒకవేళ అక్కడ కొన్ని డబ్బులు రిలీజ్ అయితే కూడా దాంట్లో ఆ ఫిగర్స్లో కానీ ఆ నెంబర్స్లో కానీ చేంజ్ వచ్చే అవకాశం ఉంది, కాదన్నాడు. కానీ 4,000 కోట్ల పైచిలకు మాత్రం ఇంకా కూడా వివిధ కళాశాలలకు ఉన్నత విద్యకు కానీ ఎంబీబీఎస్ ఇంజనీరింగ్ నుంచి మొదలుకుంటే జూనియర్ మరియు డిగ్రీ వరకు కూడా 4,000 పైచిలకు కోట్లు ఇంకా విద్యార్థులకు అందవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. దాంట్లో బాధాకరం అధ్యక్ష, ఈరోజు నాకు తెలిసి నాకున్నటువంటి పరిమిత రాజకీయ పరిజ్ఞానంతో చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు తెలంగాణ సమాజంలో ఏవైనా సమస్యలు నెలకొని ఉన్నాయి, ఏదైనా సమస్య గురించి పెద్ద ఎత్తున ఆవేదన ఉంది, పెద్ద ఎత్తున ఆవేశంతో ఆక్రందనతో ప్రభుత్వం మీద కానీ లేదంటే ప్రజాప్రతినిధులుగా మా మీద కానీ అధికారులుగా వాళ్ళ మీద కానీ ఎక్కడైనా ఒత్తిడి ఉన్నటువంటి అత్యంత ప్రధానమైనటువంటి సమస్యల్లో ఈ ఫీజు రీయింబర్స్మెంట్ ఒకటి అధ్యక్ష ఈ తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకంటే అధ్యక్ష 14 లక్షల మంది విద్యార్థులు అంటే 14 లక్షల కుటుంబాల అధ్యక్ష, 14 లక్షల మందికి విద్యను అభ్యసిస్తున్నటువంటి దాదాపు 6,548 కళాశాలలో ఆ యజమాన్యాలు కోట్ల రూపాయలు లక్షల రూపాయలు వెచ్చించి ఒక సంస్థను నిర్మించి ఆ సంస్థ ద్వారా మంచి నాణ్యమైనటువంటి విద్యను ఇవ్వాలి. ఆ విద్యను ఇవ్వడం వల్ల, ఎందుకంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఈజ్ నాట్ ప్రాఫిట్ ఓరియంటెడ్ ఇన్స్టిట్యూట్, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్గా ముందుకు పోతున్న క్రమంలో ఆ సంస్థకు సంబంధించినటువంటి వాళ్ళు. అదేవిధంగా అధ్యక్ష మీరు ఇప్పుడు గణాంకాలు చూస్తే 3,48,500 మంది ఈ కళాశాలల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది కూడా ఉన్నారు. సిబ్బంది అంటే ఆ సిబ్బంది పనిచేసే ఒక లెక్చరరో, ఒక అటెండరో, క్లర్కో ఎవరైనప్పటికీ వారి కుటుంబాన్ని పోషిస్తారు. ఆ రకంగా లక్షలాది కుటుంబాలకు సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి సమస్య ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విలయతాండవం చేస్తున్నటువంటి ఒక రుగ్మతలా రూపుదిద్దుకున్నటువంటి ఈ సమస్య గురించి గౌరవ మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం చూస్తే బాధ అనిపిస్తుంది అధ్యక్ష. ఒక పేజీలో ఇచ్చినారు అధ్యక్ష, ఇంతవరకు ఏ ఫైనాన్షియల్ ఇయర్లో ఎంత కేటాయించినాము, ఎంత ఇచ్చినాము, ఎంత పెండింగ్ ఉంది అనేటువంటి క్లారిటీ లేకుండా చట్టసభకే శాసనసభ్యులకి ఇచ్చినటువంటి ఈ నోట్లో ఏమాత్రమో ప్రభుత్వం ముందుకొచ్చి నిజంగా ఆ వర్గాలను ఆదుకోవాలి, లేకపోతే ఈ ఫీజు రీయింబర్స్మెంట్ను పటిష్టంగా ఇంప్లిమెంట్ చేయాలి, ఈ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మందిని మంచి విద్యావంతులుగా మేధావులుగా తెలంగాణ సంపదగా ఆవిష్కరించాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నది అన్నటువంటి అనుమానం అయితే కలుగుతూ ఉంది అధ్యక్ష. క్లారిటీ లేదు, దయచేసి గౌరవ మంత్రి గారిని క్లారిటీ ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నా. అన్నిటికీ మించి అధ్యక్ష నాకు తెలిసి ఈరోజు 8వ శాసనసభ సమావేశాల్లో 14వ రోజులో ఉన్నాం అధ్యక్ష. 14వ రోజులో దాదాపు 10 అంశాల మీద మనం చర్చ చేసుకున్నాం అధ్యక్ష. నాకు తెలిసి గుడంబ నిషేధమో ఇంకేదో నిషేధమో ఏదో ఉన్నప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు 2 గంటలు శ్రద్ధగా విని 1 గంట ప్రసంగించి విద్యార్థులు అధ్యక్ష 14 లక్షల మంది విద్యార్థులు, 3.5 లక్షల మంది ఉద్యోగులు, 5 లక్షల మంది ఆయా వ్యవస్థలో ఆయా సంస్థల్లో పనిచేసి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఇన్ని లక్షల మంది జీవితాలతో ముడిపడి ఉన్నటువంటి ఈ సమస్య యావత్ తెలంగాణ సమాజంలో విలయ తాండవం చేస్తున్న అత్యంత ప్రధానమైనటువంటి జీవితాలని మలిచేటువంటి సమస్య మీద చర్చ జరుగుతున్న సందర్భంలో ఆ వర్గాల బాధను వినడానికి, ఆ వర్గాల్లో ఉన్నటువంటి ఆవేదనను నివృత్తి చేయడానికి, ఆ వర్గాల్లో ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది అని ధైర్యం కల్పించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉంటే చాలా సంతోషించేది అధ్యక్ష. ఎందుకంటే చాలా నేను ఇంతకు ముందే చెప్పినట్లు ఎక్స్పెండిచర్ వాట్ ఎవర్ వీ స్పెంట్ ఆన్ ఎడ్యుకేషన్ విల్ నాట్ బి ఏ
రెవెన్యూ విల్ నాట్ బి ఏ ఎక్స్పెండిచర్, ఇట్ విల్ బి ఏ ఇన్వెస్ట్మెంట్. కనుక అటువంటి ప్రధానమైనటువంటి అంశం మీద చర్చ జరిగే సమయంలో సమాధానం చెప్పవలసినటువంటి కనీస ధర్మము బాధ్యత ప్రభుత్వానికి, ప్రభుత్వాధినేతగా గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఉంది అన్న వాస్తవాన్ని గ్రహించి ఆ వర్గాల్లో ఉన్నటువంటి ఆవేదనను నివృత్తి చేయడానికి దయచేసి రావాల్సిందిగా మీ ద్వారా సభ దృష్టి తెస్తా ఉన్నాను అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష, ఈరోజు అత్యంత ప్రధానమైనటువంటి గంభీరమైనటువంటి ఈ సమస్యను ముందు తీసుకుపోయే క్రమంలో బడ్జెట్ అలొకేషన్ చూస్తే అధ్యక్ష 14-15 నుంచి ఇప్పటి వరకు చూసుకోండి, నేనే ఉన్నాను అధ్యక్ష. నేను సంతోషపడ్డా, నేను కూడా ఆ వర్గాల నుంచి వచ్చా, నేను కూడా ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఉంటే తప్ప ముందుకు పోలేనేమో అన్నటువంటి అనేక అనుమానాలను నివృత్తి చేసుకుంటూ ప్రభుత్వం ఇచ్చినటువంటి అనేక వెసులుబాట్లు, స్కాలర్షిప్స్, స్టైఫండ్స్, రీయింబర్స్మెంట్ల ద్వారానే ఈరోజు దేవుని దయవల్ల, నా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ తల్లి దయవల్ల ఈరోజు శాసనసభలో ఉండగలిగిన కనుక చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఆయా వర్గాల కేటాయించడం నేను సంతోషపడ్డా అధ్యక్ష. ఎస్, మా ఎస్సీలకు ఇంతకుముందు కేటాయించని బడ్జెట్ కేటాయించినారు. అదేవిధంగా బీసీలకు కూడా, ఎస్టీలకు కూడా, మైనార్టీలకు కూడా బడ్జెట్ అలొకేషన్స్లో చూస్తే ఇంత పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు కేటాయించినారు. మా వర్గాల్లో మార్పు వస్తుంది, మా జీవితాల్లో వెలుగులు నిండబడతాయని చెప్పి చాలా ధైర్యంగా, సంతోషంగా ఆ రోజు బడ్జెట్ బుక్కులు పట్టుకొని పోయినాం అధ్యక్ష. కానీ బడ్జెట్ బుక్కుల మోత బరువు ఎంత అయిందో కానీ అంత కూడా మాకు ఇంతవరకు చేరలేదన్నట్టు మాత్రం ముమ్మాటికి వాస్తవం అధ్యక్ష. నిధులన్నీ కూడా బడ్జెట్ అలొకేషన్స్కు గ్రౌండింగ్ అయిన దానికి ఏమాత్రమో పొంతన లేకుండా ముందుకు పోయినటువంటి వాస్తవాన్ని మీ ద్వారా సభ దృష్టికి వస్తాను అధ్యక్ష. అధ్యక్ష, నేను ఇంతకుముందే చెప్పినట్లు అధ్యక్ష, 6 సార్లు చర్చ జరిగితే 4 సార్లు ఆ చర్చలలో భాగస్వామ్యమైనట్టు నేను 4వ తేదీ గౌరవ సోషల్ వెల్ఫేర్ మినిస్టరు ఏదైతే నోడల్ ఏజెన్సీగా ఫీజు రీయింబర్స్మెంట్కు నోడల్ ఏజెన్సీగా ఉందో ఆ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు ఇచ్చినటువంటి నోట్లో క్లారిటీగా ఏం చెప్పినారు, క్లారిటీ లేకుండా గందరగోళం క్రియేట్ చేసేటట్లు ఏ రకంగా ఉంది మీ నోట్ అన్న దాని మీద ఆ రోజు నేనే ప్రశ్నించి దాదాపు 2 జూన్ 2014 నుంచి 4వ తేదీ చర్చ జరిగింది జనవరి 2017లో. అంతవరకు ఆ క్యాలిక్యులేషన్స్ కానీ, ఆ ఫిగర్స్ కానీ, ఆ అనుమానాలను నివృత్తి చేయడానికి కానీ ప్రయత్నం చేయని సందర్భంలో అధ్యక్ష, ఆ రోజే 4వ తేదీ చర్చ జరిగితే 5వ తేదీ, ఎందుకంటే బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా, బీదల బడుగు బలహీన వర్గాల పక్షపాత కాంగ్రెస్ పార్టీగా చారిత్రాత్మకమైనటువంటి, విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావడానికి యావత్ భారతదేశంలో ఎక్కడా లేనటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో నెలకొల్పినటువంటి కాంగ్రెస్ పార్టీ బాధ్యతతో ప్రశ్నించి దానికి సరైనటువంటి జవాబు రాని పక్షంలో, ఎందుకంటే అధ్యక్ష మీ ద్వారా మరొకసారి శాసనసభకు, యావత్ తెలంగాణ సమాజానికి ఒక విషయం తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. మాకు కూడా తెలుసు అధ్యక్ష, దాదాపు 2.5 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉండి మంత్రి, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే, మున్సిపాలిటీ, జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్, ఈ రకంగా ఒక్కొక్క స్థాయిలో వారికి ఉన్నటువంటి పరిమితులు ఏంటి, వారికి ఉన్నటువంటి అధికారాలు ఏంటి, వారికి ఉన్నటువంటి వెసులుబాట్లు ఏంటి అని తెలిసిన వాడిగా చాలా ధైర్యంగా బయటికి పోయి చెప్పినాం అధ్యక్ష. ఆ రోజు అధ్యక్ష ఇదే విషయము ఆ రోజు శాసనసభలో నేను ప్రస్తావిస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించి ముందుకు వస్తే చాలా ధైర్యం అయింది అధ్యక్ష. నాకు కాదు అధ్యక్ష, యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది, 14 లక్షల మంది విద్యార్థులకు, వారి కుటుంబాలకు, యాజమాన్యాలకు, ఆ కళాశాలలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులకు కూడా మా ఉన్నటువంటి ఆవేదనను నివృత్తి చేసినారు ముఖ్యమంత్రి గారు. మాకున్నటువంటి ఈ పెండింగ్ బకాయిలను కట్టేస్తారు, మేము దాదాపు 6 నెలలుగా హింస, ఆవేదన అనుభవిస్తూ ఉన్నాం, దాని నుంచి బయటపడతాం అనుకున్నాం. ఆ రోజు తేదీ అధ్యక్ష మార్చి 2016 29వ తేదీ అధ్యక్ష, మీరే అధ్యక్ష మీ అనుమతితో ఆ రోజు నేను చర్చల్లో పాల్గొని మీకు విన్నవిస్తే మీ ఆజ్ఞ మేరకు, మీ ఆదేశం మేరకు ప్రభుత్వం తరపున స్పందన వచ్చింది. ప్రభుత్వ స్పందనలో అధ్యక్ష ఈ సభ సాక్షిగా శాసనసభలోనే గౌరవ ముఖ్యమంత్రి మాన్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెప్పినటువంటి మాటలు విని అత్యంత సంతోషపడినటువంటి యువకుల్లో, అత్యంత సంతోషపడినటువంటి ఒక పేరెంట్స్లో నేను ఒకరిని అన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదే సభలో మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ గురించి నేను మొన్ననే చెప్పాను, బకాయిలు ఉన్నమాట వాస్తవం. ఈ బకాయిలు అనేవి మాకు పరంపరగా వచ్చాయి, ఆంధ్రప్రదేశ్ నుంచి వారసత్వంగా వచ్చాయి. కాబట్టి ఈ సంవత్సరంది, వచ్చే సంవత్సరంది, ఆపై వచ్చే సంవత్సరానికి అలా ముందుకు వెళుతున్నాయి.
ఈ మధ్య బడ్జెట్ రిలీజ్ చేసినప్పుడు నేను ఫైనాన్స్ సెక్రటరీ గారిని ప్రత్యేకంగా కోరడం జరిగింది. ఎక్కడో ఒక దగ్గర క్లీనప్ చేయకపోతే మనం ఇబ్బందులు పాలవుతాము, ఇది కరెక్ట్ కాదు, ఫైనాన్స్ కన్ఫ్యూజన్లు ఉంటాయి, ఈ కన్ఫ్యూజన్లు ఉండకూడదని చెప్పాము. ప్రయత్నం మొదలైంది. ఏదో ఒక ప్రయత్నం చేసి ముందు నేను అసెంబ్లీకి కమిట్ చేసినట్టుగా ఏప్రిల్ నెలాఖరు వరకు ఖచ్చితంగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 0 డౌన్ చేసి ఏదో ఒక ప్రయత్నం చేసి ప్రతి నెల లేదా ప్రతి 3 నెలలకు ఒకసారి సొమ్ము వెళ్ళే విధంగా వాళ్లకు ఇబ్బంది లేకుండా చేస్తామని నేను ఈ సభకు హామీ ఇస్తున్నాను అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి మాన్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెప్పినటువంటి ఆ రోజు నేను నాతో పాటు లక్షలాది మంది తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాల వారు ఆనందంగా పండుగ చేసుకున్నారు. అధ్యక్ష, ఏమైంది అధ్యక్ష? 2016 మార్చి 29 ఈరోజు అధ్యక్ష మార్చి 29 తర్వాతనే బడ్జెట్ పెట్టినాం. బడ్జెట్లోనే ఏప్రిల్లో క్లియర్ చేస్తాం 0 అన్నారు. ఇంకొక బడ్జెట్ పోయింది అధ్యక్ష, మళ్ళీ ఇంకో బడ్జెట్కు సమీపంలో ఉన్నాం. అప్పటికి ఇప్పటికీ ఏదైనా నిధులు విడుదలై నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష మీ ద్వారా ప్రభుత్వానికి, ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆర్థిక వెసులుబాట్లు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ లేకపోతే బడ్జెట్ అలొకేషన్స్లో ఉన్నటువంటి కాంప్లికేషన్స్తో కానీ కాస్తో కూస్తో లేట్ అవుతూ ఉంటుంది. కాదనమో మేము కూడా ఈ రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలించినాం, బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి వాళ్ళు. కానీ ఇంత దౌర్భాగ్యం అధ్యక్ష 2.5 సంవత్సరాలు అవుతా ఉంది. మీరు విధించినటువంటి 200 కోట్లతోటి 4000 పైచిలుకు కోట్ల రూపాయలు వివిధ విద్యార్థులకు వివిధ కళాశాలలకు ఇచ్చి వారి తదుపరి భవిష్యత్ జీవితానికి ఉపయోగకరంగా పోవాల్సింది పోయి 258 కోట్లు 300 కోట్లు ఇచ్చి 1000 కోట్లు బకాయిలు పెట్టి లక్షల మంది విద్యార్థులు చెప్పులరిగేలా వాళ్ళ కళాశాలల పొంటి తిరుగుతూ ఉన్నారు అధ్యక్ష. ఇక్కడ ఉద్యోగం ఇస్తా అంటే ఉద్యోగం ఇచ్చే ఏజెన్సీ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఆ సర్టిఫికేట్లు ఇవ్వలేదని చెప్పి కాలేజీల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఆ సర్టిఫికేట్లు ఇవ్వాలంటే ఫీజు రీయింబర్స్మెంట్ రావాలి, లేదంటే లక్షల రూపాయలు నువ్వు కట్టాలి అంటే అటు వాళ్ళ తల్లిదండ్రుల ఆవేదన చూడలేక కళాశాలలో సర్టిఫికేట్లు ఇవ్వకపోతే మనోవేదనకు గురవుతూ ఇటు ఆ ఉద్యోగాలు ఇస్తున్నటువంటి ఏజెన్సీ దగ్గరకు పోయి ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను వెల్లడిస్తే వాళ్ళు వినని పక్షంలో ఎటు దిక్కు తోచని పరిస్థితులలో ఆత్మహత్యలు జరిగినటువంటి మాట కూడా వాస్తవం ప్రభుత్వ దృష్టికి వచ్చింది. మీ ద్వారా మళ్ళీ ఒకసారి శాసనసభ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష. లక్షలాది మందికి సంబంధించిన ఈ సమస్యను నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ అధ్యక్ష గౌరవ మంత్రి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ జగదీశ్వర్ రెడ్డి గారు 4వ తేదీ జనవరి 2017 ఇదే సంవత్సరం అధ్యక్ష లోపలనే బడ్జెట్ కాకముందే ఇచ్చినారు. చాలా చక్కగా చెప్పినారు, చాలా గంభీరంగా చెప్పినారు. మేము కూడా ఆశ్చర్యంగా వెలువచ్చినాం. ఆ రోజు చెప్పినాం అధ్యక్ష, అయ్యా గౌరవ మంత్రి గారు, మీరు మంత్రిగా ఉన్నటువంటి ఈ శాఖలో ఇంత అబద్ధాలతో ఇంత పచ్చి మోసాలతో లక్షల మంది జీవితాలతో చెలగాటం ఆడకండి మహోప్రభు అని చెప్తే కూడా అటువంటి స్టేట్మెంటే మళ్ళీ పునరావృతమైనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో అధ్యక్ష తెలంగాణ కాంగ్రెస్ శాసన సభాపక్షం తరపున లక్షలాది మంది విద్యార్థుల తరపున 3.5 లక్షల మంది సిబ్బంది తరపున యావత్ తెలంగాణ సమాజం వేచి చూస్తున్నటువంటి ఈ గంభీరమైనటువంటి సమస్య విషయంలో ముఖ్యమంత్రి గారు స్పందించిన విషయాన్ని ఉటంకిస్తూ ఆ రోజే ప్రివిలేజ్ మోషన్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారి మీద తేదీ 5 4వ తేదీ చర్చ జరిగితే ఏడాది క్రితం ముఖ్యమంత్రి గారు శాసనసభలో ఇచ్చినటువంటి హామీ నెరవేరలేదు కనుక మళ్ళీ ఈరోజు మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంటు ఆ రోజు ముఖ్యమంత్రి స్టేట్మెంటుకు ఈ రోజు ముఖ్యమంత్రి స్టేట్మెంటుకు మీ స్టేట్మెంటుకు కాంట్రాస్ట్ ఉంది, విభిన్నంగా ఉన్నాయి. సభను తప్పుదో పట్టించాలని గౌరవ ముఖ్యమంత్రి మీదే ప్రివిలేజ్ నోటీస్ కూడా ఇచ్చినాం అధ్యక్ష. ఒక రాజకీయ పార్టీగా శాసనసభ ఔన్నత్యం తెలిసిన వారిగా వారికి ఉన్నటువంటి హుందాతనాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత ఉందని తెలిసినా కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి మీదనే ప్రివిలేజ్ మోషన్ ఇచ్చే దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చింది అధ్యక్ష? మాకు ఎటువంటి కక్ష లేదు, ఏమాత్రం విభేదాలు లేవు, కానీ బాధ్యత ఉంది. ప్రతిపక్ష పార్టీగా లక్షలాది మంది విద్యార్థులకు లక్షలాది మంది ఉపాధ్యాయులకు లక్షలాది మంది యాజమాన్యాలకు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి బాధ్యతను గుర్తించి ముఖ్యమంత్రి గారి మీద కూడా ప్రివిలేజ్ మోషన్ ఇస్తే అప్పుడైనా మేము ఏమనుకున్నామంటే ఒత్తిడి వస్తుందేమో, ముఖ్యమంత్రి గారు కానీ సంబంధిత శాఖ మంత్రులు కానీ గ్రహిస్తారేమో, ఆ గ్రహించి మీరు ఆవేదనను ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు, ఒకవైపు చెప్తున్నారు, మరోవైపు ఏమో దౌర్భాగ్య పరిస్థితి కథ అనే మాటలు మాట్లాడుతున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి గారి మీదనే
మేము ఈ మోషన్ పెట్టినట్టున్నావు, అసలు లెక్కలు చూసుకొని పెట్టిందా అని ఒకటి. రెండోది, పెట్టడం అనేది సంస్కారం కాదు, కుసంస్కారం నిదర్శనం. గుర్తుపెట్టుకోండి. మీరేదో ముఖ్యమంత్రి గారి ఔన్నత్యాన్ని కాపాడుతాం, ముఖ్యమంత్రి గారి చైర్ని గౌరవిస్తాం అని అంటూనే అది సంస్కారం కాదు, సంస్కారహీనమైంది. గుర్తుపెట్టుకోండి. జీవన్ రెడ్డి గారు ప్లీజ్ కూర్చోండి. మీకు ఫర్దర్ ఏదైనా ఉంటే క్లారిఫికేషన్స్ అప్పుడు అడుగుతారు మీరు. సంపత్ గారు కానివ్వండి. సంపత్ గారు ప్లీజ్ కంటిన్యూ యువర్ స్పీచ్. ప్లీజ్ కంటిన్యూ యువర్ స్పీచ్. సంపత్ గారు ప్లీజ్. సంపత్ గారు ప్లీజ్ సైలెన్స్ ప్లీజ్. నేను ముందే ఉపోద్ఘాతంలోనే చెప్పా, నాకున్నటువంటి పరిమిత రాజకీయ పరిజ్ఞానంతో అని, మొదటి శాసనసభ్యునని నాకు తెలిసినంత వరకు నాకున్న పరిమిత జ్ఞానంతో చెప్తా ఉన్నా. అండర్ రూల్ 168 గౌరవ మంత్రి గారు, అండర్ రూల్ 168 ఆఫ్ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్స్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ ద హౌస్, ఈ రూల్ ప్రకారం పెట్టినాము. ఒకవేళ శాసనసభ రూల్స్ ప్రొసీడింగ్స్ బుక్కులో ఉన్నటువంటిది తూచా తప్పకుండా చేస్తే అది కుసంస్కారమో, అయితే సంస్కారమో అది కుసంస్కారమో ప్రభుత్వము గౌరవ పెద్దలు ఆలోచన చేయాలి. అధ్యక్ష ఒకటి. ఇంకొకటి అధ్యక్ష, లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో భవిష్యత్తుతో ముడిపడి ఉన్నటువంటి ఒక గంభీరమైనటువంటి సమస్య మీద ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా స్పందిస్తే దాన్ని కుసంస్కారం అంటే, అది మీరు కుసంస్కారం అనుకుంటారో సంస్కారం అనుకుంటారో మాకు తెలియదు, కానీ ఎవరు ఏమనుకున్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో విలయ తాండవం చేస్తున్న విద్యార్థుల, యువకుల, తల్లిదండ్రుల, యాజమాన్యాల, ఆ సిబ్బంది ఆవేదనలో పాలు పంచుకుంటాం. కాంగ్రెస్ పార్టీగా బాధ్యత గల ప్రజాప్రతినిధులుగా ఎటువంటి అనుమానం లేదు. మీ కళ్ళకు కుసంస్కారంగా కనబడుతుండొచ్చు, కానీ స్వచ్ఛంగా నిజాయితీగా రాజకీయాలు చేసే మేము మాత్రం లక్షలాది మంది జీవితాలకు అండగా నిలబడుతున్నామని చెప్పి మన సాక్షిపూర్వకంగా నమ్మినాం కనుకనే శాసనసభను వేదికగా చేసుకొని వాళ్ళందరి ఆర్తనాదాలను శాసనసభ సాక్షిగా పెట్టి అర్థవంతమైన చర్చ జరిగి దానికి ఫలితం రావాలని కోరుకుంటా ఉన్నాం. ఇప్పటి కూడా లక్షలాది మంది తరపున అధ్యక్ష ఆ వర్గాల నుంచి వచ్చినటువంటి వారిని ప్రభుత్వము సహాయం అందిస్తే తప్ప ముందుకు పోలేమో అన్నటువంటి ఆవేదన ఉన్నటువంటి వారిని కనుక తప్పకుండా మరొకసారి చేతులు జోడించి ఆ లక్షలాది మంది విద్యార్థుల తరపున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పెద్ద మనసుతో రిలీజ్ చేయవలసిన అవసరాన్ని గుర్తు చేస్తా. అయితే అధ్యక్ష 5వ తేదీ అధ్యక్ష ఇది ఇచ్చిన ప్రివిలేజ్. దాని తర్వాత అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి స్వాస్థాలతో సంతకం చేసి నాకు ఇన్విటేషన్ పంపించినారు అధ్యక్ష. అయ్యా గౌరవ శాసనసభ్యులు ప్రగతి భవన్కు రాండి, భోంచేసుకుందాం, ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడుకుందాం అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆహ్వానాన్ని మన్నించి ప్రగతి భవన్కు పోయి అనేక రకాల దళిత బడుగు బలహీన వర్గాల సమస్యల పరిష్కారం కొరకు చర్చించడం జరిగింది. తేదీ 27వ తేదీ అధ్యక్ష జనవరిలోనే. 5వ తేదీ అయితే 20వ తేదీ అధ్యక్ష. 20వ తేదీ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినాం, సార్ అన్ని సమస్యలకు గౌరవనీయులు పెద్దలు అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి కడియం శ్రీఆర్ గారు ఆ రోజు వారి సమక్షంలో ఉన్నారు. సార్ చాలా పెద్ద ఎత్తున మీరు కార్యక్రమాలు తీసుకుంటున్నారు, కాదనడం లేదు, సప్లాన్లో నిధులు కేటాయిస్తున్నారు, సంతోషం. మా ఆ వర్గాలకు కూడా మేము చెప్తాం, ప్రభుత్వం ముందుకు వచ్చింది, మనల్ని ఆదుకుంటుంది, వేల కోట్ల రూపాయలు కేటాయిస్తుందని. కానీ అత్యంత ప్రధానమైనటువంటిది విద్యార్థుల భావి జీవితాలతో ముడిపడినటువంటిది. ఆ కోర్స్ అయిపోయి సర్టిఫికేట్ లేకపోతే ఫర్దర్ ఎడ్యుకేషన్కు పోవడం లేదు, లేకపోతే ఎంప్లాయ్మెంట్కు పోవడం లేదు. ఎటువైపు అడిగేయాలన్నా పాస్ అయిన సర్టిఫికేట్ ఉంటే తప్ప అడుగు వేయలేడు. ఆ పాస్ అయిన సర్టిఫికేట్ కావాలంటే లక్షలాది రూపాయలు కావాలి, అక్కడ కట్టాలి, మీరు ఇవ్వాలి. కనుక అది ఇవ్వండి అంటే ఆ రోజు కూడా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి సమక్షంలోనే ఒప్పుకొని వీలైనంత త్వరగా క్లియర్ చేస్తాం సంపద అని చెప్పిన తర్వాతనే నమ్మకం కలిగిన తర్వాతనే సార్ ఇంపార్టెంట్ సార్ ఓకే సార్. అటువంటి పరిస్థితుల్లో అధ్యక్ష మాకు చాలాసార్లు చూస్తున్నటువంటి పరిస్థితులను చూస్తే అధ్యక్ష కార్యక్రమాలు ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తుంది అధ్యక్ష, నేను మళ్ళీ అభినందిస్తున్నా గౌరవ ఆర్థిక శాఖ మంత్రుల వారిని. బడ్జెట్ కేటాయింపులో మా వాళ్ళకి ఇచ్చినారు, ఎస్ వీఆర్ ఆల్ అప్రిషియేటెడ్ గవర్నమెంట్, వీఆర్ వెరీ హ్యాపీ ఆన్ దట్ డే. కానీ మా నిధులు
దారి మళ్లింపబడ్డాయని పుంకాలుగా వార్తలు వస్తూ ఉన్నాయి. పుంకాలుగా వచ్చిన వార్తలను నివృత్తి చేసుకోవడానికి సెక్రటరియట్ల మెట్లు ఫ్లోరు పేసి తిరిగి నా జాతికి కేటాయించిన కోట్లాది రూపాయలు దారి మళ్ళుతున్నాయే, నా బాధ్యతలు నెరవేర్చాలని అని చెప్పి సెక్రటరియట్ల ఒక్కొక్క పేసి తిరిగి తెచ్చినటువంటి ఒక్కొక్క కాగితం మీకు ఇచ్చినాం అధ్యక్ష. ఎన్ని కోట్ల రూపాయలు దారి మళ్ళినాయి అధ్యక్ష, ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసినారు అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, దారి మళ్తాయి, ఒకవేళ ప్రభుత్వానికి వెసులుబాటు ఉంటే తీసుకోవచ్చు. ఆ ప్రధానమైనటువంటి అంశాలు ఏదైనా ఉంటే దాన్ని తీసుకోవడంలో కూడా ఇబ్బంది లేదు అధ్యక్ష. మేము కూడా సహకరిస్తాం, సంతోషిస్తాం, మా వర్గాలను సంజాయిస్తాం. కానీ ఏమిటికి తీసుకున్నారు అధ్యక్ష? జీవో నెంబర్ 230. సార్ అధ్యక్ష, గౌరవ మంత్రి గారు, మీరు కూడా నేను మాట్లాడే ప్రతి మాటకు సంబంధించినటువంటి అఫీషియల్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటే తప్ప నేను మాట్లాడడం లేదు. అన్నీ కూడా గౌరవ మంత్రి గారికి కానీ మీకు పంపిస్తాను సార్ అధ్యక్ష. జీవో నెంబర్ 230 శ్రీరామచంద్ర స్వామి దేవస్థానం ఖమ్మం 290 జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల అనుమతితో అభివృద్ధికి 50 కోట్లు. 308వ జీవో 369 సార్ సబ్జెక్టే సార్. మాకు ఫీజు రీయింబర్స్మెంట్కు కేటాయించిన 1000 కోట్ల రూపాయల్లో మాకు కాకుండా వేరే వాళ్లకు అప్పనంగా డైవర్ట్ చేసినారని చెప్పడానికి ఆధారాలతో సహా జీవోతో సహా చెప్తా ఉన్నాను అధ్యక్ష. 369 జీవో హైదరాబాద్లోని 7 ప్రాంతాల్లో సీసీ రోడ్లు 50 కోట్లు, జడ్చర్ల నియోజకవర్గంలో 29 బీటీ రోడ్లు 43 కోట్లు. ఈ రకంగా అధ్యక్ష కేటాయింపుల్లో చాలా డబ్బులు. సార్ ఫీ రియంబర్స్మెంట్ గురించి మాట్లాడితే సమాధానం చెప్తారు, కానీ మళ్ళీ మీరు ఎస్సీ ఎస్టీ నిధుల గురించి మాట్లాడితే సమాధానం ఉంటుంది అధ్యక్ష? చెప్పండి. ఇప్పుడు చిన్న ఆ సబ్జెక్టు అదో 10 నిమిషాల్లో 50 చెప్పుకునే అంశం, దాన్ని తీసుకుపోయి ఇంకో దానికి సమాధానం వస్తుందా? చెప్పండి. ఇంకో ఫార్ములా రండి, ఇంకో పద్ధతి రండి. ఇన్ని రోజులు చర్చించి సమాధానం చెప్పిన తర్వాత కూడా మళ్ళీ పాడిందే పాడదనే పద్ధతి మంచిది కాదు అధ్యక్ష. ఈ సబ్జెక్ట్ మాట్లాడాలని చెప్పండి. సంపత్ గారు లాస్ట్ 2 minutes స్ట్రైట్ గా మీకు సంబంధించిన రిలవెంట్ సబ్జెక్ట్ మాట్లాడండి. 2-3 minutes టైం తీసుకోండి. ఇట్స్ ప్యూర్లీ రిలేటెడ్ అధ్యక్ష. మా డబ్బులు కేటాయించారు, సంతోషం, అవి పక్కదారి పట్టినాయి. జీవోతో సహా చెప్తాను, జీవో నెంబర్ కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష. నేను మొదటి శాసనసభ్యుని, చిన్నోన్ని, నేను చెప్తే వినరు, నమ్మరు. అసలు విషయానికి రా. గౌరవ కేంద్ర మంత్రివర్యులు లోక్సభ సాక్షిగా చెప్పినటువంటి విషయాలను చెప్తా ఉన్నా అధ్యక్ష. అది ఒకవేళ లోక్సభను గౌరవించే వాళ్ళైతే, కేంద్ర మంత్రులను గౌరవించే వాళ్ళైతే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్కు ఈ చట్టసభలో, అది ఎట్లా చట్టసభనో ఇది కూడా చట్టసభ, ఆ చట్టసభలో చెప్పినటువంటి విషయాలు ఈ చట్టసభ గౌరవించేటట్లయితే, లోక్సభ యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ప్లానింగ్ Rao Indrajit Singh has said the Telangana government had not spent even a single rupee on welfare of the backward classes in the first quarter of the fiscal policy 2016 and 17. అదే సంవత్సరం సార్. సంపత్ గారు, ఫీజు రీయింబర్స్మెంట్ కన్ఫైన్ అయ్యి స్టేట్ గా, ఇప్పుడు మీరు ఒక మంచి సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నారు, మీకు రిలవెంట్ సబ్జెక్టు ప్రభుత్వం ద్వారా మీరు ఏది కావాలో గది మాట్లాడండి, కానీ ఎక్కడికి పడితే అక్కడికి పోయి మాట్లాడి మీ టైం మన అందరి టైం ఎందుకు వేస్ట్ సార్? ఇది ప్యూర్లీ రిలవెంట్ సార్. ఒకవేళ ఇంగ్లీష్లో చదివినందుకు అర్థం కాక రిలవెంట్ కాదు అని అనుకుంటున్నారేమో, కానీ మీరు ప్యూర్లీ రిలేటెడ్ సబ్జెక్ట్ సార్. ఇది రిలేటెడ్ సబ్జెక్ట్ సార్. గౌరవం అవసరం లేదు అధ్యక్ష. సంపత్ అంత సంపత్ గారు అంత స్వీపింగ్గా మాట్లాడొద్దు బ్రదర్. మీరే అన్నారు నేను మొదటిసారి శాసనసభ్యుని అని. ఇంగ్లీష్ అర్థం కాకపోతే అనే పదం ఏంటి చెప్పండి? ఇక్కడ చదువుకున్న వాళ్ళకి ఎవరికి, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి ఇంగ్లీష్ రాదా? నీ ఒక్కరికే ఇంగ్లీష్ వస్తుందా? అది నో యూ హ్యావ్ టు టేక్ బ్యాక్ యువర్ వర్డ్స్. అట్లా మాట్లాడద్దు ఎప్పుడు కూడా. రెండవది అధ్యక్ష, ఈరోజు తమరు లఘు చర్చకు ఫీ రీయింబర్స్మెంట్ మీద అనుమతిచ్చారు. దయచేసి సీనియర్ శాసనసభ్యులు జీవన్ రెడ్డి గారు ఉన్నారు, మా సోదరి గీతారెడ్డి గారు ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, అందరు ఉన్నారు. లఘు చర్చకు దేని మీద మీరు అడిగారు అధ్యక్ష? ఫీ రీయింబర్స్మెంట్ మీద అడిగారు. ఫీ రీయింబర్స్మెంట్ అందరికి సంబంధించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఆల్ ఆర్ దేర్. కాబట్టి ఆ పర్టికులర్ సబ్జెక్ట్కు కన్ఫైన్ అయి మాట్లాడండి. కాంగ్రెస్ పార్టీ నిజంగానే షెడ్యూల్ కులాల, షెడ్యూల్ తెగల, బ్యాక్వర్డ్ క్లాసెస్, మైనారిటీ క్లాసెస్ సంబంధించిన వాళ్ళ సంక్షేమం పైన, వాళ్ళ అభివృద్ధి పైన మీకు ప్రేమ ఉంటే దానిపైన సపరేట్గా లఘు చర్చకు రండి. తప్పకుండా మనం చర్చిద్దాం. ఇన్ని రోజులైంది, ఎందుకు మీరు దానికి అనగానే వర్గాల గురించి కానీ, వాళ్ళ కడుపు గురించి కానీ, వాళ్ళ దుఃఖం గురించి కానీ ఆలోచిస్తున్న ప్రభుత్వం ఆ విషయం మర్చిపోద్దని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడు, సమాధానం చెప్తాం.
ఇవాళ ఇప్పటి వరకు జరిగిన చర్చలలో గౌరవ ముఖ్యమంత్రి ఇక్కడ నిలబడి ఇన్ని మాట్లాడిండు. సమాధానం ఉందా మీ దగ్గర నుంచి? మీ దగ్గర సమాధానం ఉందా? మీకు స్ట్రాటజీ ఉందా అని అడుగుతున్నా. పారిపోతున్నారు మీరు. సమాధానం చెప్పే సత్తా మీకు లేదు. సమాధానం చెప్పే సత్తా కూడా మీకు లేదు. సంపత్ గారు సార్ నేను మళ్ళీ చెప్తా ఉన్నాను సార్, దయచేసి ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ సంపత్ టు కంక్లూడ్ ది మ్యాటర్ విత్ ఇన్ 5 minutes. వాళ్ళే అంటారు మొదటి ఎమ్మెల్యేని, మళ్ళీ ముగ్గురు మంత్రులు లేచి కన్ఫ్యూజ్ చేస్తారు. నేను మాట్లాడిన దానికి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది, వాళ్ళేమో అడ్డగోలు ఉపన్యాసం ఇస్తున్నారు. సార్ ముఖ్యమంత్రి గారు మీరే సాక్ష్యం సార్, 14 లక్షల మంది తరపున అడుగుతున్నారు సార్. ముఖ్యమంత్రి గారు ఈ హౌస్ లో చెప్పినారా లేదా అన్నది తప్పా సార్? పార్లమెంట్ లో మంత్రి మాట్లాడినారు అన్నది డాక్యుమెంట్ చెప్తున్నారు తప్పా సార్? రూల్స్ 180 ఇన్ ద రూల్స్ అండ్ ప్రొసీజర్స్ ఆఫ్ హౌస్ అది తప్పా సార్? మొదటిసారి అయినప్పటికీ విజ్ఞతతో గౌరవ మర్యాదలతో ఉంటా ఉన్నాం, కానీ దాన్ని ఆసరా చేసుకొని ఏదో మాట్లాడితే అయితే అధ్యక్ష, ఈ ప్రైవేట్ కళాశాలల్లో ఉన్నటువంటి లక్షలాది మందికి విద్యార్థులు ఏదో పోని ఆత్మహత్యలు చేసుకున్నారు, లేదంటే వాళ్ళ పేరెంట్స్ ఇబ్బంది పడ్డరు అన్నదానికి ప్రభుత్వం తరఫున ఎక్కడైనా ఉపశమనం కానీ లేకపోతే వాళ్ళలో సాంత్వన చేకూర్చడానికి ఏదైనా ప్రయత్నం కానీ జరిగి ఉంటే ఎస్ గవర్నమెంట్ ఈజ్ ట్రయింగ్ ఫర్ ద బెస్ట్ అని చెప్పి మేము కూడా ముందుకు వచ్చేవాళ్ళం. ఆర్థికంగా వెసులుబాటు వచ్చినప్పుడు ఇస్తారని చెప్పేవాళ్ళం. ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయలేదు. దాంతోపాటు అన్న ఈటెల రాజేందర్ అన్న, మనం కూడా హాస్టల్ నుంచి వచ్చినవే, నీలాగా నేను ఇద్దరం కలిసి వచ్చినాం. అటువంటి పిల్లల గురించి మాట్లాడుతున్నా, బాధతోటి మాట్లాడుతున్నా. ఎన్నన్నా ఆర్థిక శాఖ మంత్రి ఇచ్చిర్రు సార్ 358 కోట్లు రిలీజ్ అనే వరకు చాలామంది మా కాలేజీకి వస్తాయేమో నా సర్టిఫికేట్లు వస్తాయేమో, మా కాలేజీకి వస్తాయో నా సర్టిఫికేట్లు వస్తాయేమో అని అనుకుంటే ఏమైంది అధ్యక్ష? మళ్ళీ చివరికి వచ్చే వరకు 250 సార్ ఫీజు రీయింబర్స్మెంట్ 257 కోట్ల నిధుల విడుదలకు టోకన్లు ఇచ్చి ఆపిర్రు అధ్యక్ష. లక్షలాది మంది విద్యార్థులు 2.5 లక్షల మంది సాటిస్ఫై అవుతున్నారు అధ్యక్ష. డబ్బులు రిలీజ్ చేస్తామంటారు, పేపర్లో స్టేట్మెంట్ వస్తుంది, టోకన్లతో సార్ కంక్లూడ్ లాస్ట్ 1 minute. సార్ అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నేను మళ్ళీ అంటా ఉన్నా అధ్యక్ష, ప్రభుత్వానికి వెసులుబాటు ఉన్న దాని ప్రకారం పోవాలి, కానీ వీలైనంత త్వరగా పోవాలి. అటువంటి ఆందోళనలో ఉంటే విద్యార్థులందరూ రోడ్డు మీద వచ్చి ఉద్యమం చేస్తుంటే దాదాపు తెలంగాణ సమాజంలోని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు వాళ్ళకు మద్దతు తెలుపుతూ ఉంటే గౌరవ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారు అంటారు ఈ ఫీజు రీయింబర్స్మెంట్ అన్నది పెద్ద ఇంపార్టెంట్ అంశమేమీ కాదు, అప్రాధాన్యత అంశాల్లో ఉంది, ఇది ప్రాధాన్యత అంశం కాదు అనే. దానికి కూడా ఎంత పెద్ద ఎత్తున తెలంగాణ సమాజంలో రిప్లికేషన్స్ వచ్చినాయి మీరు చేశారు. ఈరోజు తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు కావాలి, బలిదానాలకు విద్యార్థులు కావాలి, స్ట్రైకులకు విద్యార్థులు కావాలి, మిలియన్ మార్చుకు విద్యార్థులు కావాలి, అన్నిటికీ విద్యార్థులు కావాలి. మీ తండ్రి ముఖ్యమంత్రికి విద్యార్థులు కావాలి, మీరు మంత్రి గారికి విద్యార్థులు కావాలి, కానీ ఫీజు రీయింబర్స్మెంట్ అప్రధానం అంటే ఎట్లా సార్ అనేది బాధ ఉంది అధ్యక్ష. ఇంకా అధ్యక్ష, ఈరోజు కార్పొరేట్ కళాశాలలో కంక్లూడింగ్ సార్ కార్పొరేట్ కళాశాలల్లో అధ్యక్ష మంచి నాణ్యమైన విద్య ఉంటుందని చెప్పి కార్పొరేట్ కళాశాలకు, ఆ కార్పొరేట్ కళాశాలలో ఈ ఫీజు రీయింబర్స్మెంట్ రాక కట్టక వీళ్ళు పిల్లలు చనిపోయి ఆత్మహత్యలు చేసుకొని, తల్లిదండ్రులు కూడా నా పిల్లల భవిష్యత్తు అంధకారం అయిపోయిందని చెప్పి తల్లిదండ్రులు కూడా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భంలో ఒక్క దగ్గర ఒక పిల్లగాన్ని కానీ తల్లిదండ్రులను కానీ కాలేజీ పరిస్థితులను కానీ పరామర్శించలే. కానీ ఆ సోకాళ్ళు నారాయణ కాలేజీల అధిపతి కొడుకు చనిపోతే శ్రీనివాస్ గౌడ్ గారు వన్ మినిట్ లో మీరు ఏం చెప్పదలుచుకున్నా, మీ డిమాండ్ ఏది ఉన్నా కూడా 1 minute లో ఓకే సార్. మేడం కూర్చోండి. ఓకే సార్, ఒకటే నిమిషం ప్లీజ్ కూర్చోండి. కనుక ఆవేదన ఉంటుంది అధ్యక్ష. లక్షలాది మంది బీద బడుగు బలహీన వర్గాల ఆవేదన చెప్పవలసిన బాధ్యత ఉంది అధ్యక్ష. ఆ నారాయణ కాలేజీలో విద్యార్థుల గురించి పోలేగా నారాయణ కాలేజీ కొడుకు చనిపోతే పోయింది అన్నది బాధ అనిపించదు అధ్యక్ష. కనుక అధ్యక్ష ఓకే అధ్యక్ష, ఈరోజు ప్రభుత్వాన్ని కాంగ్రెస్ శాసనసభా పక్షం తరఫున 14 లక్షల మంది విద్యార్థుల తరఫున 3.5 లక్షల మంది అధ్యాపకుల తరఫున దాదాపు 1,00,000 యాజమాన్యాల తరఫున లక్షలాది కుటుంబాల తరఫున
వినమ్రంగా వేడుకుంటా ఉన్నాం శాసనసభ సాక్షిగా. గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభలో ఇచ్చినటువంటి హామీ మేరకు 29 మార్చు 2016లో ఇచ్చినటువంటి హామీ మేరకు జీరో డౌన్ చేసి పూర్తిగా ఫీజు రీయింబర్స్మెంట్ను క్లియర్ చేసి ఆ విద్యార్థులు ఆ కుటుంబాల్లో రాబోయే రోజుల్లో 3 నెలలకు 6 నెలలకు ఇస్తామన్నటువంటి నమ్మకాన్ని విశ్వాసాన్ని కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అన్న విషయాన్ని గుర్తు చేస్తూ అధ్యక్ష, మా డబ్బులు బడ్జెట్లో కేటాయించిన డబ్బులు అప్రధానమైనటువంటి వారికి ప్రాధాన్యమైనటువంటివి, ప్రజలకు అప్రధానమైనటువంటివి, వారికి బ్రాండ్ ఇమేజ్ వచ్చేటువంటి పథకాలకు డైవర్ట్ అవుతా ఉన్నాయి. అటువంటిది మంచి పద్ధతి కాదు. మా హక్కులు, మా బడ్జెట్, మా న్యాయం మాకు చేయండి అని చెప్పి వాళ్ళందరి పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. లేని పక్షంలో వాళ్ళందరూ ఉసురు పోసుకుంటుంది ఈ శాసనసభ. ఎందుకంటే ముఖ్యమంత్రి శాసనసభ ఇచ్చిన హామీకి నమ్మకం లేకపోతే విశ్వాసం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫటాఫట్ న్యూస్.